ఎమ్మెల్సీ కవిత గారు ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తానంటే ఏ హోదాతో వస్తున్నావు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ గత ప్రభుత్వంలో భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి మీ మేనల్లుడైన అతను తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళడం జరిగింది. ఏ హోదాతో నీ మేనల్లుడు మా భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు తీసుకుపోయాడో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకొకటి, సతీష్ బాబు గారు బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది అని అంటున్నారు. కానీ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది శుద్ధ తప్పు. ఏదైతే మా మంత్రివర్యులు ఏమన్నారు అని అంటే, ఎలక్షన్ అప్పుడు మాత్రమే జెండాలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరము సమానంగా ఉండి సమపాలనలో హుస్నాబాద్ అభివృద్ధి కోసం పనిచేయాలని ఆలోచన చేసే వ్యక్తిగా ఆనాడు కొత్తకొండ వీరభద్ర స్వామి టెంపుల్లో కూడా తను పోయి అక్కడ ఉంటే మీరు వస్తున్నారు అని చెప్పేసి అంటే 10-15 నిమిషాలు మీకోసం వెయిట్ చేసి ఆ కొత్తకొండ వీరభద్ర స్వామి దర్శనంలో అందరూ కలిసిపోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఆనాడు వీరభద్ర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఏదో కలవంగానే ఏదో ఉన్నది ఇలా మతలాభం అని మాట్లాడుకోవడం మీది ఇది తప్పు. ఇవి సరైన మాటలు కాదు. మీ ఓటమిని తీర్చుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అదొకటే కాదు, ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే బాల నీటి పారుదల కోసం ఏదైతే ఉందో, మీ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో అసెంబ్లీ సాక్షిగా చర్చ పెడదాం 8వ తారీఖు నాడు రండి. నేను మా భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారు. మీరు రండి, హరీష్ రావు రండి, కేటీఆర్ రండి, అవసరం అంటే మీ కవితారావును కూడా తీసుకొచ్చుకోండి అని చెప్పేసి మాట్లాడిండు. దానికోసమే ఏదో మాట్లాడిండు అని చెప్పేసి వాళ్ళ ధర్నాలు చేస్తున్నారు. మీరు మాట్లాడిన మాటలు ఏదైతే తెలంగాణలో రాజకీయాన్ని భ్రష్టు పట్టించిన నాయకులు మీరు. ఈ తెలంగాణలో ఇలాంటి అప్పుడున్న రాజకీయం అని అంటే ఒక మంత్రులు అంటే ఎమ్మెల్యేలు అంటే ఒక గౌరవం ఉండేది. ఆ గౌరవపరమైన మాటలు మర్చిపోయి వల్గర్ గా బూతులుగా మాట్లాడి ఆ మాటలు నేర్పింది మీరు. ఇలా మాటలు మేము మాట్లాడితే మీకు తప్పుగా వినిపిస్తున్నాయి. ఈ మాటలు మీ వీడియో కూడా మీకు పంపిస్తా, మీరు చూడండి. ఇంకో తాప ఇలాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్. ఆనాడు పదవుల కోసం పెదాలు మూసుకున్న మీరు ఇవాళ మా ప్రభుత్వాన్ని విమర్శించడం సరైన పద్ధతి కాదు. మా ప్రభుత్వం వచ్చేసి 60 రోజులకి మీరంతా ఆగమైపోతున్నారు, ఏమో జరుగుతుందని చెప్పేసి భయభ్రాంతులలో ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని చీకొట్టిళ్ళు, మాకు అధికారం ఇచ్చిళ్ళు, ప్రజాక్షేత్రంలో మేము ఉన్నాం, ప్రజాపాలనకై మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం.